సమాజంలో మనము కొంతమందిని చూస్తూ ఉంటాము. కోడళ్ళు అత్తమామని చంపుతుంటారండి విషం కలిపేసి. బాగుంటారండి వాళ్ళు అత్తమామతో. అలాంటి వాళ్ళు క్రిమినల్స్. అలాంటి వాళ్ళే అత్తమామ ఇష్టం పడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళని నమ్మి గొంతులకొస్తారు కదా వాళ్ళు. మంచి కోడల్ని నమ్మరండి అత్తమామ. వాళ్ళు గొంతులు కోసే వాళ్ళని బాగా నమ్ముతారు వాళ్ళు. ఎలా అంటే లాస్ట్‌లో విషం వేసి చంపేస్తారు కదా వాళ్ళు. దానికి నేను అక్కడక్కడ సమాజంలో చూస్తూ ఉంటానండి నేను. కానీ కొంతమంది మంచి కోడల్ని అత్తమామ కూడా ఆ కోడళ్ళకి స్కిల్ ఉంటుందండి. స్కిల్ ఉంటుంది. ఒక రాజకీయంలో పోతే వాళ్ళు ఒక పదవి పడే ఒక స్కిల్ ఉంటుందండి వాళ్ళకి. ఒక టాలెంట్ ఉంటుంది వాళ్ళకి. అన్ని విధాల టాలెంట్ ఉంటుందండి. ఆ యోగం కూడా లేకుండా చేసిండే అత్తమామ సమాజంలో ఒక తిక్కలదానిగా నిలబెట్టి సమాజంలో చేసిండే అత్తమామలు కూడా ఉండారండి ఈ సమాజంలో. ఎంత స్కిల్ ఉన్నా కూడా, ఎంత టాలెంట్ ఉన్నా కూడా వంటింటికే పరిమితం చేసిండే అత్తమామ, భర్త కానీ ఉన్నారండి. సీతాదేవిని రావణుడు కబళించినప్పుడు అన్నాడంట రావణుడు, జనక మహారాజు చెప్పుకోపో, నాకేం భయం లేదు అన్నాడంట రావణుడు. ఏం మూర్ఖుడా, జనక మహారాజు కాదరా, నా తండ్రి జనక మహారాజే అయిండొచ్చు, కానీ నా దశరథుడు మా మామ గొప్పవాడరా. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్త రాముడురా, నా మరిది లక్ష్మణుడు, దశరథుడు మా మామ అని చెప్పిందంట. పెళ్ళయిన తర్వాత భర్త అడ్రస్సే చెప్తుంది ఏ కోడలైనా కానీ. పుట్టినింటిది ఎప్పుడు చెప్తుందండి. ఎప్పుడు అత్త మామ భర్త ఆదరించరో అప్పుడు పుట్టినింట్లో అడుక్కొని తింటుంది కదండి ఏ కోడలైనా, ఏ కూతురైనా కానీ కదా. ఎప్పుడైనా కానీ బాగుపడితే అది భర్త ఇంటి పేరే చెప్తుంది చూడండి. ఏ కోడలైనా కూడా నేను పలాని వాళ్ళ కోడలనే చెప్తుంది. చెప్పిందంట సీతాదేవి. మూర్ఖుడా, నేను జనక మహారాజు కూతురే కావచ్చు, కానీ నా మామ దశరథ మహారాజు గొప్ప వ్యక్తి రా. నా మామ, నా భర్త గొప్ప దేవుడు రా. నా భర్త రాముడు కబళించినా కూడా రాముడు పిరికివాడు. దేవుడే కావచ్చు మనకి, కానీ రాముడు అంత పిరికివాడు. ఆంజనేయ స్వామిని పంపించినాడు. ధైర్యంగా పోలేకపోయినాడు, రావణ్ దగ్గర ఎదిరించుకోలేకపోయినాడు. అయినా సీతాదేవి భర్తని మామ వాళ్ళ అత్తగారి ఇంటిని ఇడిసిలేదు చూడండి రావణ దగ్గర. అదేనండి కోడాండ్ల స్వభావం అంతే ఉంటుంది. అత్త ఇంటిని ఎప్పుడు వాళ్ళు ఇడిసిరండి ఎవరైనా కానీ. ఆ అత్త మామ అర్థం చేసుకోవాలి కోడళ్ళ గురించి. ఏమన్నా రేపు పొద్దున్నే గొప్పగా ఎదిగితే మా ఇంటి పేరే కదా